టీవీ నేనుందా మాట్లాడా కూడా వాళ్ళతో ఇందాక. ఏంట్రా బాబు మీది స్టేట్ ఛానలా లేకపోతే ఉండి ఛానలా నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉండి రామరాజు, రఘురామరాజు, శివరామరాజు గొడవ లేదేంట్రా మీకు అని చెప్పి కూడా అడగటం జరిగింది. సో ఇక్కడ ఏమీ లేదు, అంత ప్రశాంతంగానే ఉంది. ఎవరో కొంతమంది జోదగాళ్ళు ఏదో డ్రామాలు ఆడుకుంటున్నారు. తప్పు లేదు, వాళ్ళ డబ్బులు పోతున్నాయి కాబట్టి. ఎవరి డబ్బులు ఎవడ పోగొట్టుకుంటాడు, మా డబ్బులు పోతున్నాయి కాబట్టి, నా డబ్బులు పోతున్నాయని దీక్ష చేస్తే బాగోదు కాబట్టి రామలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి వంట వరపు ఏదో బయట చేస్తున్నారంట. ఇటువంటివన్నీ ఏదో చేసుకుంటున్నారు, చిలిపి చర్యలు చేసుకుంటున్నారు. అది వాళ్ళు బెట్టపోకుండా ఉండటం కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. దానికి నేను బాధపడలా. పార్టీ గురించి తప్పుగా మాట్లాడటం, మధ్యలో ఎవరో నా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి అనే పనికిమాలినాడు ద్వారా నా ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసి నాకు సెక్యూరిటీ ఇచ్చింది. మీరు చూస్తున్నారు, పై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. నా సెక్యూరిటీతో నేను తిరగాలి, నా కారుతో పాటు వెనకాల కూడా మరి వాళ్ళు సరిపోవాలి. పైగా నేను వెళ్తే నాకంటూ సొంత మనుషులు ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఏదో ఒకే నెంబర్తో 5 కార్లు వేసి తిరుగుతున్నారు, ఈ ఊరోడు కాదు అని చెప్పి మాట్లాడారు. నేను ఈ ఊరోడు కదా, ఇల్లు ఎక్కడ ఉందో ఊళ్ళో ఉందా, మనం కూర్చుని ఇల్లు. నా ఊరేది, మా నాన్నగారిది ఐబీవరం, మా అమ్మగారిది జోలపాలెం, మా అమ్మమ్మ గారిది ఏలూరుపాడు, మా అత్తగారిది ఉందూరు, మా అమ్మ తమ్ముడు మాంగారిది పాందువ. ఇలాగా మా తాతయ్య ఒక చెల్లెల్ని పెదమేరం ఇచ్చారు. నేను ఉండేదే పెదమేరం, ఆ మున్సిపల్ గారు మా తాతయ్య మేనల్డు. అలాగా ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 గ్రామాల్లో నా డైరెక్ట్ లింక్, అంటే మా నాన్నకి మేనమామలు కానీ లేకపోతే మేనత్తలు కానీ ఈ మా సొంత బంధుత్వాలు ఉన్నాయే 25 ఇల్లు ఉంటే, భీమవరంలో ఇల్లు కట్టుకున్నాడు అని కామెంట్ చేసిన అబ్బాయి. లేదు, భీమవరం ఇది కలిసిపోయి ఉందని కాదంటలా, ఉండిలో ఉన్నది నేను. నన్ను లోకల్ కాదంటారేంటి? పబ్లిసిటీ అన్నో తినేవాడు ఎవడన్నా మాట్లాడా? నా ప్రాంతం ఇది, మా తల్లి, మా తండ్రి, మా తాత, మా ముత్తాత అందరి ప్రాంతం ఇది. నా ఇల్లు ఉన్నది ఇది. బ్రతుకు తెరువు కోసం పక్క ఊరు వెళ్ళాం, వచ్చాం. మరి దీనికి ఈ ప్రాంతం కాదు ఏంది అని మాట్లాడటం, అది ఈ ప్రాంతం కానప్పుడు మొన్న నేను జనవరిలో వచ్చాను, కార్లు వేసుకొచ్చి రిసీవ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రాంతం కాదని తెలియదా? ఓ బయటోడు వచ్చాడని చెప్పి వచ్చాడా? అది కదా. నాకు రామరాజు గారు అంటే అత్యంత గౌరవం ఉంది, అలాగే శివరామరాజు గారు అన్న నాకు గౌరవం. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండేవారు. సరే, వాళ్ళకి ఏదో డిఫరెన్స్లు వచ్చినాయి. వాళ్ళకి డిఫరెన్స్లు వచ్చినంత మాత్రాన నేను ఒక సైడ్ తీసుకుని మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు రామరాజు గారికి శత్రుత్వం లేదు, నాకు శివరామరాజు గారికి శత్రుత్వం లేదు. అంతా మిత్రులు, నా వరకు అంతా మిత్రులు. శివరామరాజు గారు నేను ఎలక్షన్లో పోటీ చేసుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంది, 5 ఏళ్ళు క్రితమే, పెద్ద విపరీతమైన ఫ్లాష్ బ్యాక్. అక్కడ ఒక్క కామెంట్ నేను శివరామరాజు గారి మీద ఎన్నికల్లో ప్రత్యర్థులు తిట్టుకుంటారు, ఒక్క కామెంట్ నేను ఆయన మీద చేయలే, ఆయన నా మీద ఒక్క కామెంట్ చేయలే. ఆఖరికి కౌంటింగ్లో కూడా ఇక్కడ కలుసుకున్నప్పుడు ఇద్దరు హగ్ చేసుకున్నాం. ఒక పక్కన మా భవిష్యత్తు నిర్ణయించే కౌంటింగ్ జరుగుతూ ఉంటే శివరామరాజు గారు నేను కౌలించుకున్నాం శివరాజు కాలేజీలో. అంత అన్యోన్యంగా ఉన్నాం. తర్వాత నేను నెగ్గిన వెంటనే ఫస్ట్ నన్ను అభినందించింది శివరామరాజు గారు, ఫస్ట్ నన్ను అభినందించారు. సో మంచి రిలేషను. రాజకీయంలో అసలు ప్రత్యర్థులుగా పోటీ పడుతూ ఉంటేనే నేను అవతల వ్యక్తి గురించి మాట్లాడను. అవతల వ్యక్తి గురించి
నా గురించి మాట్లాడాల. ఇప్పుడు జరిగింది ఏంటి? నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పారు కూడా అక్కడ అమలాపురంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోరిక రఘురామకృష్ణరాజు పోటీ చేయాలి, లేదంటే మంచి మెసేజ్ వెళ్ళదు. నేను బీజేపీ నుంచి ఎవరో ఒక ముగ్గురు వస్తున్నారు, వారితో సమావేశం ఉంది. ఒకవేళ ఆ సమావేశం అనంతరం ఎంపీగా కుదిరితే కుదురుతుంది, లేదు అంటే రామరాజు గారిని సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకునే బాధ్యత నాది అని చెప్పి అన్నట్టుగా నిరంతరం రామరాజు గారు తుమ్మినా దగ్గర రామరాజు తుమ్మాడు, రామరాజు కోపం వచ్చిందని రాసే ఎన్టీవీ, TV9లో స్క్రోలింగ్ వచ్చింది. అది చదివి చెప్తున్నా నేను, ఆ స్క్రోలింగ్ చదివి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారని. అప్పుడు మీడియా వాళ్ళు ఉండుండకపోవచ్చు, బహుశా ఈయనే చెప్పుండొచ్చు, రామరాజు గారే చెప్పుండొచ్చు. వచ్చింది నాకు. నేను ముందు నుంచి కూడా మీకు ఎప్పుడు నేను ఉండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని చెప్పలే. ఎంపీ ఆర్ ఎమ్మెల్యే నేనైతే పోటీ చేస్తాను, చట్టసభల్లో ఉంటాను అనే చెప్పాను తప్ప నేను ఎప్పుడు కూడా రామరాజు గారి గురించి ఇప్పుడు నేను లోకల్ కాదు అంటే నా ఊరి పేర్లు వరుసగా చెప్పుకోవాల్సి వచ్చింది తప్ప మా తల్లిగారు ఊరు, తండ్రి గారు ఊరు, తాతగారు ఊరు, ముత్తాత ఊరు అన్నీ, లేకపోతే నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా రామరాజు గారి గురించి నేను పల్లెత్తు మాట మాట్లాడలా. ఆయన నేను లోకల్ కాదు అని ఆయన అంటే కాదు కాదు అని TV9 ఎన్టీవీ అదే పనిగా ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉండి మీదే వాళ్ళు ఫోకస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే బయట చూసే వాళ్ళకి ఓహో లోకల్ కాకుండా ఎందుకు వెళ్ళాడు అని అనుకుంటారేమో. ఇక్కడ వాళ్ళకి తెలుసు, మీ అందరికీ తెలుసు, మా పుట్టుపూర్వోత్తరాలు తెలుసు. అందుకని ఓవరాల్గా ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఇది నా సొంత ఊరురా, పైగా నేను నా సొంత కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నాను. ఎమ్మెల్యే గారు భీమవరంలో ఉంటున్నారు, నేను ఉండిలోనే ఉంటున్నాను. ఆయన ఏమన్నా రేపు రెండు మార్చుకుంటే మార్చుకోవచ్చు, పర్వాలేదు. బట్ ఈ నిజం చెప్పాలి అనేది నా కోరిక. ఇంకేయో చాలా మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు. నేను ఒకవేళ ఎమ్మెల్యే అయిపోతే ఇంకెవరినో ఒక వీరాది వీరుణ్ణి, శ్రీరంగనాథుడిని తీసుకొస్తారని చెప్పి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. రేపు ఢిల్లీ నుంచి ఒక ముగ్గురు వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడి నేను చెప్పేస్తాను అని, వీరికి నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు వారికి న్యాయం చేస్తాను, పోటీలో రఘురామరాజు ఉండాలి, ఇది ప్రజల ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి బాధితుడు, జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు. సో ప్రజలు ఆయన్ని ఉండిలో జోదగాళ్ళు ఈయనే ఉండాలని కోరుకుంటే కోరుకోవచ్చు. రాష్ట్రంలో కనీసం 2.5 కోట్లు నేను ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటున్నారు. సో కాబట్టి 40 మంది గ్యాంబ్లర్ల కోరిక, కనీసం 2.5 కోట్ల ప్రజల కోరిక అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రయారిటీ ఉంటుంది. అలాగని నేను రామరాజు గారికి ఇవ్వకూడదని కానీ ఇంకోటి నేను కామెంట్ చేయట్లా. ఆయన కష్టపడ్డాడు, ఆయన మొత్తం హౌసెస్ అన్నీ తిరిగారు, అన్నీ సత్యాలే, అదేవి నేను కాదంట్లా. కానీ ఒక పక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో మాట్లాడుకుంటూ, తెలిసిందే కదా అందరికీ, మళ్ళీ ఇక్కడ ఆ క్రమంలో పార్టీని అలర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పార్టీ తీసుకునే నిర్ణయం బ్రాడర్ స్టేట్ లెవెల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటుంది. గ్యాంబ్లర్స్ ఇంట్రెస్ట్ ఒకటే కాదు. ఓకే, అన్నీ చూసుకుంటూ కిందకు వస్తే ఓకే, గ్యాంబ్లర్ని కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎన్ని కోట్లు పెట్టి కట్టారో అందరికీ తెలుసు.
ఎందుకు పోరాడుతున్నారో అందరికీ తెలుసు. కానీ పార్టీని విమర్శించటం, నన్ను వ్యక్తిగతంగా విమర్శించటం అనేది మంచి పద్ధతి కాదు. రేపొద్దున నాకు ఎంపీ సీటు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈయన మరి పార్టీని విమర్శించాడు, అనవసరం కదా. సపోజ్ రేపు రంగనాథరాజు కాదు ఈయనకి ఇస్తానన్నాడు అనుకోండి, వెళ్ళిపోవచ్చు. అడిగిన మాట నిజం, అందులో అబద్ధం లేదు. ఈయన ఎవరు పెట్టాడు, ఎవరు మాట్లాడారో తెలుసు. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం, ఎమ్మెల్యే సీటు ఇవ్వమని అన్నట్టుగా ఉంది. నేను మాట్లాడుకునేవాడిని, తప్పలేదు. సీట్ రానప్పుడు ఇంకో పార్టీలో సీట్ ట్రై చేసుకోవాలి. బట్ వెళ్ళిపోయేటప్పుడు మరి ఇంకా పార్టీని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న నేను ఎంపీ అవ్వచ్చు, నేను ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇద్దరం కలిసి తిరగాలి కదా. నాకు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రఘురాజు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రామరాజు ఓటేయండి చాలా మంచోడు అని చెప్పి నేను చెప్పాలి. దానికి కూడా స్కోప్ అయితే ఉంది కదా, పూర్తిగా రూల్ అవుట్ కాదు కదా. రూల్ అవుట్ అవ్వకుండా మరి ఎందుకని ఇలాగా? ఈయనేమో 3 పూటలు భోజనం చేస్తాడా, ఇద్దరు ముగ్గురిని అక్కడ భోజనం చేయొద్దని కూర్చోబెడతాడా? ఈయన కూర్చోవచ్చు కదా, న్యాయం కాదు కదా. వేరే వాళ్ళని భోజనం చేయకుండా ఉండమంటాం. చెప్తారు, ఇంటికి తీసుకెళ్ళిపోతారు, అంత కామనే అది. లేకపోతే పోలీసులు బతిమాలైనా వెళ్ళిపోతారు, తప్పదు అది. 2 రోజులు భోజనం చేయకపోతే సరైన ఎక్కించాలి కదా. నేను అనేది ఈయనకి బాధ ఉన్నప్పుడు బాధని ప్రజలకు పంచడం కరెక్ట్ కాదు. ఇంక కావాలంటే చేసుకోవచ్చు, అలాగే నేను చేయమని చెప్పట్లా. ఇంకొకరితో చేయించడం కరెక్ట్ కాదంటున్నా. వాళ్ళంతటా వాళ్ళు చేశారంటే మీరు నమ్ముతారా? ఎవరన్నా నమ్మరు కదా, అంతే కదా.